శుభములు కలుగు నీకు. నిజంగా హాసిని విడాకులకెళ్తే ఖచ్చితంగా నేను చేసిన మోసానికి జడ్జి గారు వెంటనే విడాకులు మంజూరు చేసేసేవారు. అదే జరిగితే ఇంకా వారాహికి రఘుని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, చరణ్కి రేఖని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే వారాహితో రఘుకి, చరణ్తో నీకు పెళ్ళైపోతే అప్పుడు హాసినికి ఈ విషయం బ్లాస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకో 2 రోజులు ఈ మంచితనాన్ని ఇలాగే నటిస్తాను. తరువాత వారాహికి రఘుకి పెళ్ళైపోతుంది. అప్పుడు హాసినికి సినిమా చూపిస్తాను. కానీ నాకు చరణ్కి పెళ్లి కాకుండా అయిపోతుంది రేఖ. నీకు చరణ్కి ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. వారాహి పెళ్ళైన 2 రోజుల్లోనే మీ పెళ్ళైపోతుంది. అదెలా అవుతుంది? చరణ్ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? చరణ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడానికి వారాహి పెళ్ళే వేదిక. ఆ పెళ్లిలోనే వారాహి చరణ్ని నీతో పెళ్లి కోపిస్తుంది. వారాహి ఎందుకు ఒప్పిస్తుంది? తనకేం అవసరం? హాసిని సంతోషం. అవును, రేఖా చరణ్ల పెళ్లి అయ్యేలా చేస్తే మన 2 కుటుంబాల మధ్య కోపాలు తగ్గిపోతాయని, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చని ఈరోజు హాసిని వెళ్ళి వారాహికి చెప్పేసొచ్చింది. అవునక్క, చరణ్ గారితో రేఖకి పెళ్ళైతే ఆ ఇంట్లో మళ్ళీ అందరూ ఆనందంగా ఉంటారు. ఆ పెళ్ళైతే ఈ 2 కుటుంబాలు కలిసి సంతోషంగా ఉంటాయి. అదెలా జరిగింది? నేనే హాసిని ఒప్పించి వాళ్ళింటికి తీసుకెళ్లాను. నా ప్రేమ నిజమని నమ్మి హాసిని వాళ్ళ అక్కను ఒప్పించేసింది. సో వారాహి చరణ్ ఒప్పిస్తుంది. ఖచ్చితంగా చరణ్ ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది. అందుకే నీ పెళ్లి కూడా అయ్యే వరకు నేను హాసిని దృష్టిలో చాలా మంచి ప్రేమికుల్లానే ఉంటాను. మీకు ఎదురొస్తున్నట్టు నటిస్తుంటాను. నా నటన వల్ల మీకు కొంచెం బాధ అనిపించినా భరించండి ప్లీజ్. సారీరా, నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నిన్ను చాలా తిట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ కూడా. ఎవరికి అనుమానం రాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంత గొప్ప పని చేసి నా పెళ్లి జరిపించే ప్రయత్నం చేసినందుకు. విక్కీ,
నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. ఇన్ని రోజులు నాలో మార్పు వచ్చినట్టు తనని నమ్మించాను. తనని ఇష్టపడుతున్నట్టు నటించాను. ఏ ఎందుకు నటించాలి? నీకు అంత అవసరం ఏంటి? 2 అవసరాలు. హాసినితో విడాకులు జరిపించడం, వారాహిని కంట్రోల్ చేయడం. ఇన్ని రోజులు ఇంత ప్రేమ, ఇంత నటన. ఇన్ని రోజులు నాలో మార్పు వచ్చినట్టు తనని నమ్మించాను. తనని ఇష్టపడుతున్నట్టు నటించాను. తన మనసులో ఇంత విషయం దాచుకున్నాడా? ఏమైందమ్మా? ఏం లేదు. మీ మధ్య అన్యోన్యత కలకాలం ఇలాగే ఉండాలి. ఈ నవ్వులు ఎప్పటికీ మాయం అవ్వకూడదు. విక్కీ నాతో చాలా సంతోషంగా ఉన్నాడని అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు అదంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను విక్కీ, ఇంత ఇష్టం పెంచుకున్నాను. నిజంగా అమ్మ వాళ్ళు నన్ను ఇక్కడ పంపించేసి చాలా మంచి పని చేశారని సంతోషపడిపోయాను. అంత అబద్ధం అని తేల్చేశావు, అంత మోసమే అని చూపించేశావు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు నేను అమ్మతో ఏం చెప్పాలి? అక్కతో ఏం చెప్పాలి? ఎంత దారుణం చేశావురా! ఓకే సెట్జీ. గుడ్ నైట్. ఏ పొట్టి, ఏంటి ఇక్కడ నిలబడ్డా? ఏం లేదు. ఏంటి నీ గొంతు అలా ఉంది? ఎలా ఉంది? నీతో కలిసి ఉంటున్నాను. నీ మనసేంటో, నీ మాటలో తేడా ఏంటో గమనించలేనా? అక్కకి పెళ్ళైపోతుంది, నేను అక్కడ లేను. నాకెలా ఉంటుంది? అయ్యో, దాని గురించి బాధపడుతున్నావా? ఏ నువ్వేమనుకున్నావు? ఏం లేదులే. అయినా నీకంత బాధగా అనిపిస్తే పొద్దున్న అక్కడికి వెళ్ళాం కదా, నువ్వు అక్కడే ఉండిపోవాల్సింది. నేనొక్కడిని ఇంటికి వచ్చేసావాణ్ణి కదా. అయినా ఇప్పుడు మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడే తీసుకెళ్ళి మీ ఇంట్లో దిగబెడతాను. ఇప్పుడా? ఏం అక్కర్లేదు. ఏంటి అలిగావా? నువ్వు అలా అలక్కు, నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు బాధపడితే నాకు ప్రశాంతంగా అనిపించదు. ప్లీజ్ నా మాట విను. నిన్ను ఇంట్లో దింపుతాను, పద. ఈ టైంలో అక్కడికి వెళ్తే నన్ను నువ్వేదో చేసావనుకుంటారు వాళ్ళు. నేనా? నేను నిన్నేం చేస్తాను? నేనేమన్నా చేస్తే నువ్వు ఊరుకుంటావా? రాక్షసివి. నన్ను చావుగొట్టేస్తావని మీ వాళ్ళకి తెలీదా ఏంటి? వాళ్ళు అలా ఏమనుకోర్లే, పద. ఏమొద్దు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేసేదేముంది? పడుకోవడం తప్ప. రేపు వెళ్తాను.
సరే నీ ఇష్టం. నువ్వు చెప్పింది చేయడం తప్ప నేనేం చేయగలను? సరే పడుకో, మార్నింగ్ లేచి త్వరగా రెడీ అవ్వు. మీ అక్క పెళ్లికి దగ్గర లేకపోతే నువ్వు ఇంత తేడాగా బిహేవ్ చేస్తావని నాకు తెలీదు. ఇంతకీ నేను ఇక్కడ పడుకోవచ్చా, బయటికి వెళ్ళాలా? నీ ఇష్టం. ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా. ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా. నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసింది ప్రేమ. స్వార్థం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమ. త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమ. ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా? ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా. ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా. ఆహా, మహాలక్ష్మిలా ఉన్నావక్క. అవునక్క, చాలా బాగున్నావు. ఉండు, దిష్టి చుక్క పెడతాను. అవును, అమ్మ ఎక్కడ? పొద్దున్నుంచి అసలు కనిపించలేదు. నువ్వు ఈ గదిలో ఉండిపోయావు, ఆ అమ్మేమో కింద ఉండిపోయింది. ఏదో దిగుల్లో ఉన్నట్టుందమ్మా.
ఆశీర్వదించనమ్మా. పెద్దోళ్ళని చూసిన సంబంధం అయితే సుఖ సంతోషాలతో ఉండమని దీవిస్తాం. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న పెళ్ళైతే ఏ పొరపచ్చాలు రాకుండా ఉండాలని దీవిస్తాం. నిన్ను ఏమని దీవించనమ్మా? నువ్వు చూడలేదు, నేను చూసుకోలేదు. దానికదే కుదిరిన సంబంధం కదమ్మా. ఏ గొడవలు లేకుండా సుఖంగా ఉండమని దీవించు. వారాహి, ఇంకొక్కసారి ఆలోచించమ్మా. నువ్వింకేం ఆలోచించకమ్మా. నేను బాగుంటాను, చాలా బాగుంటాను. ఎక్కడో ఉంటావో, ఎలా ఉన్నావో చూసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకుండదమ్మా? ఫోన్లు, వీడియో కాల్స్ ఉన్న రోజుల్లో భయాలు, దిగుళ్ళు అవసరం లేదు. ఎన్ని ఉన్నా అనుబంధాలు ఉండాలి కదమ్మా. మొగుడు పెళ్ళాల మధ్య అవి లేకపోతే ఎన్ని ఫోన్లున్నా, ఎన్నిసార్లు ఫోన్లో చూసుకున్నా ఆ దిగులు పోదు కదమ్మా. అమ్మా, నువ్వు నీ కూతుళ్ళని చాలా బాగా పెంచావు. మాకు కష్టం విలువ తెలియజేశావు. నిజమైన సుఖమేంటో, నిజమైన సంతోషం ఎలా దొరుకుతుందో నేర్పించావు. నువ్వు నేర్పించిన పాఠాలతో హాసిని తన జీవితాన్ని చక్కదిద్దుకుని భర్తతో సంతోషంగా ఉంది. తనకంటే పెద్దదాన్ని నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోలేనా అమ్మా? ఇన్ని రోజులు అమ్మకి తోడుగా ఉన్నావు. ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నీ తెలివితో అమ్మ తర్వాత అమ్మలా నిలబడ్డావు. అలాంటిది మమ్మల్ని అందరినీ వదిలి నువ్వు వెళ్ళిపోతున్నావంటే మాకే చాలా బాధగా ఉందక్క. అలాంటిది మాకంటే ఎక్కువగా నీతోనే అటాచ్మెంట్ ఉన్న అమ్మకి ఇంకెలా ఉంటుందో ఆలోచించక్క. అవునక్క, అమ్మ నిన్ను వదిలి ఉండలేదు. అందుకే ఇన్ని కారణాలు వెతుక్కుంటుంది. నిన్ను ఇక్కడే ఉంచడానికి ట్రై చేస్తోంది. ఎవరెన్ని చేసినా వెళ్లాల్సిన టైం వస్తే ఎవ్వరూ ఆపలేరు. ఉండాలని రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. అమ్మా, అయినా నాకు కుదిరినప్పుడల్లా నేను మిమ్మల్ని చూడటానికి వస్తానులే అమ్మా. మీరెవ్వరూ నా గురించి బాధపడకండి. ఉన్న ఊళ్ళో సంబంధం అయితే ఏ బాధ ఉండేది కాదు. కలవని సంబంధాల గురించి తలవటం ఎందుకమ్మా? ఇవాళ కూర్చోమా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. నానా, నన్ను ఆశీర్వదించు నానా. వారాహి లేకుండా నేను బతికుండాలని దీవించు. నీకోసం బతికుండాలని దీవించు. అయిపోయింది నాన్న. ఇంకో గంటలో తన పెళ్ళైపోతుంది. తన మనసులో మాట నాకు చెప్తుందేమోనని ఈ క్షణం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను నాన్న. కానీ చెప్పలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని అందరి దేవుళ్ళని అడిగాను. కానీ ఎవరికి పట్టలేదు. తన పెళ్ళి అయిపోతుంది నాన్న.
తనకి తన ప్రేమ కంటే 2 కుటుంబాలు కలవడమే ఇంపార్టెంట్ నాన్న. నేను స్వార్థపరుణ్ణి, అందుకే నాకు నువ్వే కావాలి అన్నాను. కానీ తను పూర్తిగా నిస్వార్థరాలు. ఎందుకంటే తనకి తన సంతోషం సుఖం అక్కర్లేదు. నాన్న, నేను ఇంకొక గంట వరకే వారాహి గురించి ఏమైనా ఆలోచించగలను. నేను అసలు తన గురించి ఆలోచించలేను నాన్న. నాన్న, తను పరాయి మనిషి అయిపోతుంది. అప్పుడు తనెవరో నేనెవరో, తను నాకెవరో. నాన్న, నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, తట్టుకోలేకపోతున్నాను. నాన్న, 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 నువ్వు కూడా నా గురించి బాధపడుతున్నావు. నీ మనసు ఫీల్ అవుతుంది. కానీ వారాహి నా గురించి లేదు నాన్న, కొంచెం కూడా బాధ లేదు. నాన్న, వద్దు నాన్న, మీరు బాధపడకండి. ఏంటి డల్గా ఉన్నావు? చేసుకోకూడని మనిషినే పెళ్లి చేసేసుకుంటున్నావనా? ఇప్పుడు కూడా చరణ్ వచ్చి ఈ పెళ్లి ఆపేస్తాడనే ఆశ నీ కళ్ళలో కనిపిస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే నాకు 1 నిమిషం పని. నువ్వు రేఖ మనిషివని నాకు తెలిసిన క్షణమే పెళ్లి ఆపేసేదాన్ని.